హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఒక మంచి క్వశ్చన్ చేద్దాం. ఎక్కడి నుంచి? లీనియర్ అరేంజ్మెంట్, సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి చేద్దాము. అయితే నేను ఈ క్వశ్చన్ని తెలుగులో డిస్ప్లే చేయట్లేదు, ఎందుకంటే మనకు ట్రాన్స్లేషన్లో కొంత ప్రాబ్లం వస్తుంది. నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే సెంటెన్స్ టు సెంటెన్స్ నేను తెలుగులో చెప్తాను, సో దట్ ఇప్పుడు ఎవరైతే తెలుగు మీడియంలో వినాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఈ సీటింగ్ అరేంజ్మెంట్ కానీ పజిల్ కానీ డైరెక్ట్ ట్రాన్స్లేషన్లో కొంత గ్రామటికల్ తేడా వస్తుంది. చిన్న తేడా వచ్చినా మొత్తం ఎంటైర్ క్వశ్చన్ విల్ గో రాంగ్. ఓకేనా? రైట్. అయితే ఈ క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ మన రెగ్యులర్ కోర్స్లో మనం డిస్కస్ చేసాం. ఇందులో లీనియర్ అరేంజ్మెంట్లో ఉన్న 7-8 లెసన్స్ ఉన్నాయి. అందులో ఒక లెసన్లో నేను ఇది డిస్కస్ చేశాను. కాకపోతే ఏంటంటే సోషల్ మీడియాలో మనల్ని ఫాలో అయ్యే స్టూడెంట్స్, తర్వాత కొత్తగా జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి మన టీచింగ్ మెథడాలజీ అనేది అర్థం కావాలి. చాలామంది స్టూడెంట్స్ అంటున్నారు, సార్ మీ వీడియోస్ మాకు ఎక్కడో ఒక దగ్గర వస్తున్నాయి, అసలు ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మాకు ఎక్కడ దొరకట్లేదు అని అడుగుతున్నారు. సరే, అది చూద్దాం, అది అవేర్నెస్ ఎలా వెళ్ళాలో చూద్దాం. బట్ ఇదేంటంటే అందరికీ రీచ్ అయ్యే విధంగా సోషల్ మీడియాలో కూడా మనల్ని ఫాలో అయ్యే వాళ్ళకి మన టీచింగ్ మెథడాలజీ తెలుసుకోవాలనుకునే వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. అయితే మీరు ఏంటంటే ఇట్స్ ఫ్రీ వీడియో కాబట్టి మీరు సాధ్యమైనంత ఎక్కువ మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఇందులో ఏమన్నా పాయింట్స్ మీకు న్యూ పాయింట్స్ ఉంటే మీ ప్రాక్టీస్లో యూజ్ చేసుకోండి. ఓకేనా? ఏమి ఇచ్చాడు చూడండి, ఇక్కడ 6 people అని ఇచ్చాడు. TFGH అండ్ I మైండ్లో పెట్టుకోండి, కంటిన్యూస్గానే ఇచ్చాడు. D నుంచి I వరకు ఇచ్చాడు. ఓకే. ఆర్ సిట్టింగ్ ఇన్ రో, నార్మల్ ఇన్ఫర్మేషన్, ఒక రోలో ఉన్నారని ఇచ్చాడు. కానీ తర్వాత సెంటెన్స్ చూడండి, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ నార్త్ వైల్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ సౌత్. ఇది ఇంపార్టెంట్ అయ్యా. మొత్తం 6 personsలో కొంతమంది నార్త్కి ఫేస్ చేస్తున్నారు, ఇంకొంతమంది సౌత్కి ఫేస్ చేస్తున్నారు. అయితే ఇందులో ఏంటంటే నార్త్ అండ్ సౌత్ అప్పుడు మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఇంకా ఎవరైతే నార్త్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఇది రైట్, ఇది లెఫ్ట్, మర్చిపోకండి. అయితే ఎవరైతే సౌత్కి ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. అంతే, సింపుల్. ఇది మీరు మైండ్లో ఉంచుకోండి. ఇంకా ఏమైనా ఇంకా డెప్త్ కావాలంటే నార్త్ ఫేస్ చేసే వాళ్ళకి మన రైట్, మన లెఫ్ట్. అదే సౌత్కి ఫేస్ చేసే వాళ్ళకి మన రైట్ సైడ్, వాళ్ళకి లెఫ్ట్. మీరు ఇట్లా నిల్చుంటారు కదా, మీ రైట్ సైడ్ వాళ్ళకి ఏమవుతుంది? లెఫ్ట్ అవుతుంది, మీ లెఫ్ట్ రైట్ అవుతుంది. బేసిక్ పాయింట్ ఇది. ఓకేనా? మనం చాలా క్లాసెస్లో ఈ పాయింట్ డిస్కస్ చేసాం. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు చూడండి. తర్వాత ఫేసింగ్ సౌత్ అని ఇచ్చేసి ఇంకా D సిట్ సెకండ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎండ్స్ అని ఇచ్చాడు. ఇంకా ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే మీకు ఇలా 6 ఇస్తారో, నేను క్లూ ఏం చెప్పాను, 6 dots తీసుకోండి. ఇలా 1 2 3 4 5 6. ముందు ఒకే అరేంజ్మెంట్తోనే స్టార్ట్ చేద్దాం, ఒక్క పాసిబిలిటీతోనే స్టార్ట్ చేస్తాం. ఇంకా తప్పదు అనుకుంటే సెకండ్ పాసిబిలిటీ కూడా మనం తీసుకోవాలి. అయితే విడిచిన ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా చూడండి. D సిట్స్ సెకండ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద రో అన్నాడు. ఎక్స్ట్రీమ్ ఎండ్ అంటే ఏంటి? ఈ చివరి కావచ్చు, ఆ చివరి కావచ్చు, అక్కడి నుంచి సెకండ్ ప్లేస్ అన్నాడు వాడు. అంటే మనం ఈ ఎక్స్ట్రీమ్ ఎండ్ నుంచి చూసుకుంటే సెకండ్ ప్లేస్ అంటే ఇదైనా అవుతుంది, లేదంటే ఇదైనా అవుతుంది. అయితే ఇక్కడ మీరు ఒకే సెంటెన్స్ చదివి ఆగారు. ఇక ఈ మిగిలిన సెంటెన్స్ మీద ఇప్పుడు ఫోకస్ చేయకండి. జనరల్గా మనం ఒకే సెంటెన్స్ చదువుతాం కదా. అయితే ఈ ఒక్క సెంటెన్స్లో మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ఒకే సెంటెన్స్తో మనం స్టాప్ చేస్తే మనకి 4 పాసిబిలిటీస్ వస్తాయి. ఎలా చెప్పండి? డీని ఈ ప్లేస్లో ఉంచవచ్చు, ఒక పాసిబిలిటీయా. డీని ఈ ప్లేస్, ఈ 2. కానీ వాడు డైరెక్షన్ ఇవ్వలేదు. అంటే ఈ ప్లేస్లో డి అయితే నార్త్కి చూడాలి, లేదంటే సౌత్కి చూడాలి. అవునా? ఇక్కడే మీకు 2 పాసిబిలిటీస్ అయిపోయాయి. ఇక్కడ కూడా నార్త్ అయినా చూడాలి, సౌత్ అయినా చూడాలి. అంటే మొత్తం 4 పాసిబిలిటీస్ వస్తాయి. మరి ఒక క్వశ్చన్ని 4 పాసిబిలిటీతో స్టార్ట్ చేయొద్దు కదా, మ్యాక్సిమం 2నే. ఇక తప్పదు అనుకుంటే థర్డ్ పాసిబిలిటీకి వెళ్ళాలి. కానీ థర్డ్ పాసిబిలిటీ క్వశ్చన్స్ మీకు జనరల్గా చాలా హై లెవెల్ ఎగ్జామ్స్లో వస్తాయి. క్యాట్ ఎగ్జామ్లో వస్తాయి, SBI POలో వస్తాయి, RBI గ్రేడ్ Bలో వస్తాయి, నాబార్డ్ గ్రేడ్ Aలో వస్తాయి. అలాంటివి తప్ప నార్మల్ ఎగ్జామ్స్లో దట్టు ప్రిలిమ్స్ లెవెల్లో రావు. ఓకేనా? రైట్. ఇంకా దీని తర్వాత ఇక్కడ మనకేంటి, మొత్తం 4 పాసిబిలిటీస్ అన్నాడు. కానీ 4తో ఎట్లాగో స్టార్ట్ చేయలేం. అప్పుడు ఏం చేయాలి మనం? నెక్స్ట్ ఏమన్నా కనెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉందా చూసుకోవాలి. ఆ కనెక్టింగ్ ఇన్ఫర్మేషన్ దొరికాకే స్టార్ట్ చేయాలి క్వశ్చన్. లేదంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వదిలేసి వేరే క్లూ ఏమైనా తీసుకోవాలి. అయితే ఇందులో కనెక్టింగ్ ఇచ్చాడు చూడండి. ఏమి ఇచ్చాడు? ఈ సెట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ డి అన్నాడు. ఎస్,
ఈ కనెక్షన్తోనే మనం ఎన్ని పాసిబిలిటీస్ రూల్డ్ అవుట్ చేయొచ్చు ఆలోచించండి. 2 పాసిబిలిటీస్ పోతాయి. ఎలా చెప్పండి? ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తానయ్యా, ఒక పాసిబిలిటీ. ఇప్పుడు క్లియర్గా ఏమని ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఏమని ఇచ్చాడు, ఇక్కడ ఈ సిట్స్ థర్డ్ టు ది రైట్ సైడ్ ఆఫ్ డి అన్నాడు. ఈ అనేవాడు డికి రైట్ సైడ్లో థర్డ్ ఉండాలి. అంటే మనం డీని ఇక్కడ ప్లేస్ చేస్తే డెఫినెట్గా డి నార్త్ మాత్రమే ఫేస్ చేయాలి. ఎందుకంటే సౌత్ ఫేస్ చేస్తే డీకి ఇది రైట్ సైడ్ అవుతుంది, కానీ ఇక్కడ థర్డ్ ప్లేస్ మనకు లేదు. థర్డ్ అని ఇచ్చాడా, సెకండ్ అని ఇచ్చాడా? థర్డ్ టు ది రైట్. అప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇక్కడ ఎవరు రావాలి? ఈ రావాలి. ఇది ఒక పాసిబిలిటీ అనమాట. అయితే ఇంకా ఒకే పాసిబిలిటీతో ఫినిష్ చేయాలా? మీకు నేను యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్లో చెప్పాను, ఒకే పాసిబిలిటీతో కూడా మనం దీన్ని ఫినిష్ చేయొచ్చు, కానీ దానికి మంచి ప్రాక్టీస్ ఉండాలి. ఇప్పుడు మన దగ్గర మన కోర్సులో పజిల్ సీటింగ్ అరేంజ్మెంట్ ఒక్కసారి మీరు ఎంటైర్ వీడియోస్ కానీ చూస్తే మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది, చాలా క్లియర్ అవుతాయి డౌట్స్. అప్పుడు మీరు ప్రాక్టీస్లో ఎలా ఒక్కొక్క పాసిబిలిటీని తగ్గియాలో నేను చెప్పాను. ఓకేనా? దీనికైతే మనం సెకండ్ పాసిబిలిటీ కూడా తీసుకుందాం. 1 2 3 4 5 6 అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ పాసిబుల్ ప్లేస్ ఏంటి డీకి? ఇది కాదంటే ఇంకా ఇది. మళ్ళీ సేమ్ కండిషన్ వాడు ఏమి ఇచ్చాడు, ఇక్కడ డిఈ అనేవాడు సిట్స్ థర్డ్ టు ద రైట్ సైడ్ ఆఫ్ డి. డీకి థర్డ్ రైట్లో ఉండాలంటే అప్పుడు డి ఖచ్చితంగా సౌతే చూడాలి. ఎందుకంటే నార్త్ చూస్తే ఇటు సైడ్ థర్డ్ రైట్ లేదు కదా. అప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ నేను ఈని ఇక్కడ పెట్టుకుంటాను. ఇది మనకు క్వశ్చన్ స్టార్ట్ చేసే పద్ధతి. ఓకేనా? అయితే దాని తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, మంచి మంచి క్వశ్చన్స్ చేయొచ్చయ్యా ఇందులో. రైట్ ఆఫ్ డి అయిపోయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. మొత్తం క్వశ్చన్ వచ్చింది, రాలేదు, చూద్దాం. నెక్స్ట్, జీ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ అండ్ ఐ అన్నాడు. జీ అనేవాడు ఈకి ఇమీడియట్ నైబర్ కాదు, అంటే ఇక్కడ ఉండే ఛాన్స్ లేదు, ఇక్కడ ఉండే ఛాన్స్ లేదు. దాని తర్వాత ఐకి కూడా ఇమీడియట్ నైబర్ కాదు అన్నాడు. అంటే మరి ఐ ఎక్కడ ఉండే ఛాన్స్ ఉంది? ఐ ఎక్కడైనా ఉండొచ్చు. 1 2 3 4 ప్లేసెస్ ఉన్నాయి. జీకి ఈ 2 ప్లేసెసే ఉన్నాయి. అందుకని మనం ఇప్పుడే జీ అండ్ ఐ రిలేషన్ని మనం ఇప్పుడే కన్ఫర్మ్ చేయలేము. కాకపోతే రఫ్ వర్క్లో ఖచ్చితంగా రాసుకోండి. ఎలా మీకు ఎలా అర్థమవుతుందా? నేను ఎలా రాస్తున్నానంటే జీ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ అండ్ ఐ అని పెట్టుకుంటాం. ఇది చూడగానే మీకు అర్థం కావాలి. ఓకేనా? బేసిక్, వెరీ బేసిక్ సెషన్స్లో కూడా రఫ్ వర్క్ ఎలా చేయాలో కూడా నేను చెప్పాను మన కోర్సులో. అలా చేసుకుంటే మీ మైండ్కి అతుక్కొని పోతుంది ఇంకా ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి. బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ హెచ్ ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్స్ వైల్ బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఐ ఫేస్ సేమ్ డైరెక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ అయ్యా, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. వాడు ఏమన్నాడంటే బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ హెచ్ ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నారు. మీరు ఈ పాయింట్ చెప్పడానికన్నా ముందు మీకు ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను నేను. ఇలా ఒక్కసారి ఇన్ఫర్మేషన్ చదివినప్పుడు మీ మైండ్ మొత్తం దాని మీదే ఫోకస్ చేయాలి. అంటే ఒక్కసారి మీరు చదివితే చాలు, అది మీ టెంపరీ మైండ్లో ఉండాలన్నమాట. మళ్ళీ మళ్ళీ చదవద్దు ఇన్ఫర్మేషన్. నేను ఇప్పుడు ఒక్కసారి చదివాను కదా, నేను చెప్తాను చూడండి. ఏం చదివాను నేను? ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ హెచ్ ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్స్ వైల్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఐ ఫేస్ ద సేమ్ డైరెక్షన్. నేను గుర్తుంచుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు కూడా గుర్తుంచుకోగలుగుతారు. ఎందుకంటే అందరి ఐక్యూ లెవెల్ మోర్ ఆర్ లెస్ సేమ్, అందరి మెమరీ కూడా మోర్ ఆర్ లెస్ సేమ్. కొంత తేడా ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మైండ్లో పెట్టుకోవచ్చు. ఓకేనా? రైట్, ఇంకా అసలు పాయింట్కి వద్దాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ ఇన్ఫర్మేషన్ని మీరు ఒక్కసారి మైండ్లోకి తీసుకోండి. ఏమన్నాడు వాడు? హెచ్కు ఉన్న ఇమీడియట్ నైబర్స్ ఆపోజిట్ డైరెక్షన్లు ఫేస్ చేయాలి అన్నాడు కదా. చాలామంది పిల్లలు ఇక్కడ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే హెచ్కున్న నేబర్ అంటే ఇటున్నోడు ఇటున్నోడు. ఓకేనా? వీళ్ళిద్దరూ ఆపోజిట్ డైరెక్షన్ ఫేస్ చేయాలి అంటే మీరు ఏం చేస్తారు? చాలామంది ఏం మిస్టేక్ చేస్తున్నారు? ఆ డైరెక్షన్ని హెచ్తో పోల్చుకుంటున్నారు. హెచ్తో పోల్చుకొని ఇలా అర్థం చేసుకుంటున్నారు. సపోజ్ ఇది హెచ్ అయ్యా, ఓకేనా? వీడొక నైబర్, వీడొక నైబర్, అవునా? చాలామంది ఏం పొరపాటు చేస్తున్నారంటే సపోజ్ హెచ్ కానీ నార్త్ ఫేస్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ని ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ హెచ్ ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్, ఇద్దరు నైబర్లు ఆపోజిట్ డైరెక్షన్లు ఉన్నారు అంటే హెచ్తో పోల్చుకొని ఇద్దరు సౌత్ అని కంక్లూడ్ చేసుకుంటున్నారు. చాలా రాంగ్ ఇది. మీకు తెలుగులో ఇచ్చిన, ఇంగ్లీష్లో ఇచ్చిన వాడు ఏమన్నాడు? హెచ్కున్న ఇద్దరు నైబర్స్ ఆపోజిట్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారు అంటే ఒకరికి ఒకరు ఆపోజిట్ ఫేస్ చేస్తున్నారు అని అర్థం.
దాని అర్థం ఇది కాదు, ఒకరికొకరు ఆపోజిట్ అన్నమాట, ఆపోజిట్ ఈచ్ అదర్. అంటే వీడు సౌత్ ఫేస్ చేస్తే వీడు నార్త్ అన్నమాట, వీడు నార్త్ ఫేస్ చేస్తే వీడు సౌత్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు గుర్తుంచుకోండి. అయితే నేను ఇది రఫ్గా ఇక్కడ రాసుకున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇందులోకి తీసుకుపోవచ్చా? తీసుకుపోలేము, ఎందుకంటే నాకు అసలు ఇక్కడ హెచ్ ప్లేసే కన్ఫర్మ్ కాలేదు ఇంకా. అవునా? ఇప్పుడు ఐ గురించి ఏమి ఇచ్చాడు చూడండి, ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఐ, వీడు కానివ్వండి వీడు కానివ్వండి, ఫేస్ ద సేమ్ డైరెక్షన్ అన్నాడు. అప్పుడు వీడు నార్త్ అయితే వీడు కూడా నార్తే, వీడు సౌత్ అయితే వీడు కూడా సౌత్. ఇట్లా మీకు అర్థమయ్యేటట్టు రాసుకోండి. ఒకవేళ ఐతో కంపేర్ చేస్తే వీళ్ళిద్దరిది ఏమని ఇస్తాడు వాడు, క్లియర్గా ఇస్తాడు. ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఐ ఫేస్ సేమ్ డైరెక్షన్ యాజ్ ఐ అంటాడు, లేదంటే ఆపోజిట్ డైరెక్షన్ యాజ్ ఐ అంటాడు. మీకు తెలుగులో ఇచ్చిన అంతే. ఇద్దరు నైబర్స్ ఎవరైతే ఐకి పక్క పక్కన ఉన్నాలో, పక్క పక్కన ఉన్న వాళ్ళు ఐతో పోలిస్తే ఆపోజిట్ అని ఇస్తాడు, లేదంటే ఐతో పోలిస్తే సేమ్ అని ఇస్తాడనమాట. అలా ఇవ్వకుండా వాడు క్లియర్గా బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఐ ఫేస్ ద సేమ్ డైరెక్షన్ అంటే ఒకరికొకరు వీళ్ళిద్దరిని కంపేర్ చేయాలి, కానీ ఐతో కంపేర్ చేయొద్దు. ఓకేనా? ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఆ తర్వాత ఇప్పుడు ఏమైనా ఐని ఏమైనా తీసుకెళ్ళొచ్చా చూడండి ఒకసారి. ఐ ప్లేస్ ఏమైనా కన్ఫర్మ్ చేయొచ్చా ఇక్కడ? నో, నో, ఇది చేయలేము. ఇప్పుడు ఈ జీ ఇన్ఫర్మేషన్ ఏమైనా తీసుకోవచ్చా? నో, ఇక్కడ కాకపోతే ఇక్కడ నో. ఎలాంటి ఎలిమినేషన్లో కూడా మనం చేయలేకపోతున్నాం. ఖచ్చితంగా ఇంకొక ఇన్ఫర్మేషన్ హెల్ప్ మనం తీసుకోవాల్సిందే. ఆ తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, హెచ్ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈ అన్నాడు. డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి, ఈకు సెకండ్ లెఫ్ట్లో ఉండాలన్నాడు. అప్పుడు ఈ ఏ డైరెక్షన్ ఫేస్ చేయాలి? ఈ పాసిబిలిటీ ప్రకారంగా ఈ నార్త్కి మాత్రమే ఫేస్ చేయాలి. ఎందుకు? హెచ్ అనేవాడు సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ ఉండాలి, ఈకి సెకండ్ లెఫ్ట్లో ఉండాలి. సౌత్ అనుకోండి, అప్పుడు ఈకి లెఫ్ట్ అట్ అవుతుంది కదా, అసలు అక్కడ సెకండ్ పొజిషన్ లేదు కదా. అందుకని ఫస్ట్ సెకండ్ ఇది హెచ్ అవుతుంది అయ్యా. సింపుల్. వెంటనే మన మైండ్ ఏం చేయాలి, ఈ పాసిబిలిటీలో ఈ కండిషన్ చెక్ చేయడానికన్నా ముందే హెచ్తో లింక్డ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. ఏమన్నాడు? ఇద్దరు నైబర్స్, హెచ్ ఇద్దరు నైబర్స్ ఆపోజిట్ డైరెక్షన్లలో ఉండాలి. ఇప్పుడు హెచ్కు డి ఒక నైబర్, వీడు నార్త్ ఉన్నాడు అంటే ఈ పక్క వచ్చేవాడు కంపల్సరీ సౌతే ఉండాలి. సింపుల్, కంపల్సరీ సౌత్ ఉండాలి. ఇంకా దీని ద్వారా మనం ఇంకేమన్నా చేయొచ్చా చూడండి. అట్లా ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ చేసేటప్పుడు కంప్లీట్గా దాన్ని స్క్వీజ్ అవుట్ చేయాలన్నమాట. ఇంకేమైనా చేయొచ్చా ఒకసారి ఆలోచించండి. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, జీ అనేవాడు ఈకి నైబర్ కాదు ఐకి నైబర్ కాదు అన్నాడు. అంటే జీ అనేవాడు ఈకి నైబర్ కాదు ఐకి నైబర్ కాదు అంటే నో, ఇక్కడ ఏం పెట్టలేము. కానీ ఒక్కటి మాత్రం చాలా ఇంపార్టెంట్ అయ్యా. వాడు ఏమన్నాడు చూడండి, ఇక్కడ బోత్ ద నైబర్స్ ఆఫ్ ఐ అన్నాడు. అంటే ఐ అనేవాడికి ఇద్దరు నైబర్స్ ఉంటారు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఐని మనం ఈ ఎండ్లో కానీ ఈ ఎండ్లో కానీ పెట్టలేమన్నమాట ఐని. ఎందుకు? ఐకి ఇద్దరు నైబర్స్ ఉండాలి అన్నాడు. అంటే ఐ ఎక్స్ట్రీమ్లో ఉండే ఛాన్స్ లేదు, మరి ఐకి ఈ ప్లేస్ లేదు, ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళాలి. ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు, ఇంకా మిగిలిన పొజిషన్ ఏంటయ్యా? ఐ డెఫినెట్గా ఇక్కడే ఉండాలి. ఐ వేరే ఆప్షనే లేదు మనకి, అవునా? ఇప్పుడు జీ పొజిషన్ ఒక్కసారి చూడండి. జీ అనేవాడు ఈకి నైబర్ కాదన్నాడు, ఐకి నైబర్ కాదన్నాడు. అయితే మనకి ఇక్కడ ఈ పొజిషన్లోకి ఐ వచ్చాడు కాబట్టి మనం జీకి ఇక్కడ ప్లేస్ లేదు ఇక్కడ ప్లేస్ లేదు, ఖచ్చితంగా ఇక్కడే రావాలి. అయితే ఇంతకు ముందు కూడా పెట్టవచ్చు. ఎలా చెప్పండి? ఐ ప్లేస్ ఇక్కడ కాదు అనుకున్నా కూడా జీకి ఇక్కడ ప్లేస్ లేదు ఇక్కడ ప్లేస్ లేదు, ఈ ప్లేస్లో హెచ్ వచ్చాడు కాబట్టి డెఫినెట్గా జీని ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఐడియా వచ్చిందా? ఇప్పుడు ఐ ప్లేస్ కన్ఫర్మ్ అయింది కదా, మరి ఐకున్న ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఏంటది? ఐ అనేవాడు నైబర్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు సేమ్ డైరెక్షన్ ఫేస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈ ఉందయ్యా, ఇక్కడ హెచ్ ఉంది, ఐకి నైబర్స్. ఈ టాప్ చూస్తున్నాడు అంటే నార్త్కి చూస్తున్నాడు, డెఫినెట్గా హెచ్ కూడా ఏం చేయాలి? నార్త్కి చూడాలి. ఇప్పుడు ఈ రిమైనింగ్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? మనం ఎఫ్కి ఇవ్వాలి. చూడండి, అంటే మీరు కొంచెం ఫోకస్ చేస్తే ఒకేసారి ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు చూడండి. అంటే ఇదంతా ఎట్లా పాసిబుల్ అయింది? హెచ్ ప్లేస్ కన్ఫామ్ అవ్వడం వల్ల మీకు అన్ని ప్లేసులు కన్ఫామ్ అయిపోయాయి. ప్లస్ డైరెక్షన్స్ కూడా చాలా వరకు
కన్ఫర్మేషన్ వచ్చింది. అట్లాగే అంటే ఈ అరేంజ్మెంట్ స్మూత్గానే వెళ్తుంది. ఇప్పుడు ఈ అరేంజ్మెంట్కి వెళ్ళండి, ఆ హెచ్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. హెచ్ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈ అన్నాడు. ఈకి లెఫ్ట్ సైడ్లో రావాలి అంటే నార్త్ ఫేస్ చేసే ఛాన్సే లేదు. ఈ ఎటు ఫేస్ చేయాలయ్యా? సౌత్. హెచ్ ఎక్కడ ఉండాలి? సెకండ్ లెఫ్ట్లో ఉండాలి. 1 2 ఇక్కడ ప్లేస్ మనకి హెచ్కి ఇచ్చేస్తాం. అయిపోయిందా? వెంటనే హెచ్కున్న ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఇద్దరు నైబర్స్, వీడు సౌత్కి చూస్తున్నాడు అంటే వీడు డెఫినెట్గా ఎటు చూడాలి? నార్త్ చూడాలి. మళ్ళీ హెచ్ని నేను ఇక్కడ కన్ఫామ్ చేశాను కాబట్టి నాకు జీ ప్లేస్ కూడా కన్ఫామ్ అయిపోయింది. ఎలా అయిపోయింది జీ ప్లేస్ కన్ఫామ్? చూడండి, చాలా సింపుల్. జీకు ఇక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ ప్లేస్ లేదు, అయిపోయింది. ఇది 1 2 3 4 5 రూల్డ్ అవుట్. మిగిలిన ప్లేస్ ఏంటి? ఇది డెఫినెట్గా జీ ఇక్కడ ఉండాలి. అంటే ఈ అరేంజ్మెంట్ కూడా మనకు కరెక్ట్గానే వస్తుంది. మరి జీని ఇక్కడ ప్లేస్ చేస్తే ఐ ఎక్కడ ఉండాలి? ఉంటే ఇక్కడ, లేకపోతే ఇక్కడ. కానీ క్లియర్గా వాడు ఏమి ఇచ్చాడు? ఐకి ఇద్దరు నైబర్స్ ఉన్నారు అన్నాడు. ఎప్పుడైతే ఐకి ఇద్దరు నైబర్స్ ఉండాలో ఈ ప్లేస్ రూల్ అవుట్ అవుతుంది. డెఫినెట్లీ ఐని నేను ఇక్కడ పెడతాను. ఐని ఇక్కడ పెడితే ఇక్కడ ఎవరు రావాలి? ఎఫ్ రావాలి. మరి ఐకి సంబంధించినంత వరకు మనకి ఇక్కడ నైబర్స్ ఎలా ఉండాలి? సేమ్ డైరెక్షన్ ఉండాలి. అంటే ఇక్కడ ఐ ఇక్కడ ఉన్నాడు, ఒక దాంట్లో ఈ, ఒక దగ్గర హెచ్ నైబర్స్లో. ఎప్పుడైతే ఈ సౌత్ ఇంకో నైబర్ కూడా సౌత్ ఉండాలి. ఎంత ఫెంటాస్టిక్గా వచ్చింది చూడండి. అంటే మీరు ప్రాక్టీస్ చేయండి స్టూడెంట్స్. నేను కొన్ని వందల సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్ క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేశాను. స్టూడెంట్ సైకాలజీ బాగా తెలుసు అనమాట. అంటే ఎక్కడ మిస్గైడ్ అవుతారు, ఎక్కడ ప్రాక్టీస్ చేస్తే బాగా వెళ్తారు అనేది మీకు ప్రాక్టీస్లోనే తెలుస్తుంది. నేను చెప్తున్నాను కదా, మీరు సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్లో అద్భుతంగా చేయొచ్చు క్వశ్చన్స్, ప్రొవైడెడ్ బేసిక్స్ కరెక్ట్గా నేర్చుకోండి. ఓకేనా? రైట్. ఇంకా నెక్స్ట్ ఏమి ఇచ్చా చూడండి. ఆల్మోస్ట్ ఇంక అంత కరెక్ట్గానే వచ్చింది మనకి. జీ అండ్ ఎఫ్ ది డైరెక్షన్ వస్తే చాలు నాకు ఈ క్వశ్చన్ క్లోజ్ అవుతుంది. జనరల్గా ఏమవుతుందంటే ఈ రెండు అరేంజ్మెంట్స్లో ఒకటి రూల్ అవుట్ అవుతుంది, ఒక్కటే మిగిలిపోతుంది. కానీ కొన్ని అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్లో ఇంతవరకే ఆపేస్తాడు వాడు. నాకు ఎఫ్ డైరెక్షన్ తెలియదు, జీ తెలియదు, ఈ ప్లేస్మెంట్ కూడా తెలియదు. అప్పుడు ఈ రెండు పాసిబిలిటీస్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడనమాట. అంటే ఇఫ్ ఒకవేళ ఎఫ్ అనేవాడు ఇక్కడ ఉంటే అని మొదలు పెడతాడు, లేదంటే జీ అనేవాడు ఇక్కడ ఉండి సౌత్కు చూస్తే అని మొదలు పెడతాడు. అంటే ముందు బేసిక్స్ నేర్చుకోండి, ఏ క్వశ్చన్ అయినా చేయొచ్చు. ఇంకేమైనా క్లూస్ చూడండి. నెక్స్ట్ క్లూ ఏమి ఇచ్చాడు? జీ ఫేసెస్ నార్త్. అయిపోయింది కదా, చాలా సింపుల్ అయ్యా. జీ ఫేసెస్ నార్త్. ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ మిస్ అయిందా? ఇక్కడ మిస్ అయింది చూడండి, ఇది తీసుకోలేదు నేను. ఎఫ్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ జీ. ఇది కూడా మీరు ఎంత జాగ్రత్తగా చూడాలంటే ఇక్కడ కూడా యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఇన్ఫర్మేషన్ చదవండి. ఎఫ్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ జీ, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఈవెన్ మీరు తెలుగులో తీసుకున్నా కూడా ఎఫ్ అనేవాడు జీకి కుడివైపున ఉంటాడు అన్నాడు. ఎఫ్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ జీ. కానీ ఎఫ్ అనేవాడు జీకి రైట్లో ఉంటాడు అంటే మరి ఇమీడియట్ రైట్లో ఉంటాడా? అంటే జీకి పక్కనే రైట్ సైడ్లో ఉంటాడా, లేదంటే ఎక్కడైనా ఉండొచ్చా? మరి ఏది తీసుకోవాలి సార్ ఇందులో అని మీరు అడగాలి కంపల్సరీ. అయితే చాలా సింపుల్ అయ్యా. ఇక్కడ వీడు ఎఫ్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ జీ అంటే ఎఫ్ అనేవాడు జీకి ఉంటే ఇమీడియట్ రైట్ అయినా ఉండొచ్చు, లేదంటే ఏదో ఒక ప్లేస్లో అయినా ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా జీతో పోల్చినప్పుడు జీకు రైట్ సైడ్లో ఎఫ్ ఉండాలి. ఒకవేళ వాడు ఇమీడియట్ పక్కనే ఉండాలి అనుకోండి, క్లియర్ ఇస్తాడు వాడు ఏమని? ఎఫ్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ సైడ్ ఆఫ్ జీ అని ఇస్తాడు. తెలుగులో కూడా ఎఫ్ అనేవాడు జీకి ఇమీడియట్గా పక్కనే ఉన్నాడు కుడివైపు అని ఇస్తాడనమాట. ఓకేనా? సో ఇక్కడ దీని అర్థం ఏంటి? జీ అనేవాడికి ఎఫ్ అనేవాడు రైట్ సైడ్లో ఉండాలి. రైట్ సైడ్లో ఉండాలంటే మరి జీ ఏ డైరెక్షన్ చూడాలి? 100% నార్తే చూడాలి. 100% నార్తే చూడాలి. అవునా? క్లియర్ అయిపోయింది. ఇంకా అదే ఈ పాసిబిలిటీకి వస్తే ఎఫ్ అనేవాడు జీకి రైట్ సైడ్లోకి రావాలి. అంటే జీ కంపల్సరీ సౌతే చూడాలి. సింపుల్. జీ సౌత్కు చూస్తేనే ఎఫ్ అనేవాడు దీని ప్రకారంగా జీకి రైట్ సైడ్ ఉంటాడు. సింపుల్. సో ద నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఎఫ్ ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ఐ. అయితే దానికన్నా ముందు ఇన్ఫర్మేషన్లో ఎలిమినేషన్ వచ్చింది చూడండి. జీ ఫేసెస్ నార్త్ అన్నాడు. క్లియర్. జీ ఫేసెస్ నార్త్ అంటే జీ అనేవాడు
ఖచ్చితంగా నార్త్ చూడాలి అన్నాడు. ఇక్కడ ఎలా చూస్తున్నాడు? జీ సౌత్కి చూస్తున్నాడు. కాబట్టి ఈ పాసిబిలిటీ రూల్డ్ అవుట్. ఇది రాంగ్. ఎప్పుడు చేయగలిగాం మనము? ఇక్కడికి వచ్చాక చేయగలిగాం. ఒక్కసారి బ్యాక్ వెళ్ళండి, సినిమా ముందుకు వెళ్ళిపోండి. అప్పుడు ఇక్కడ తీసుకున్నప్పుడు ఒక్క పాసిబిలిటీతో ఈ క్వశ్చన్ని చేయలేమా అంటే ఏది ఇంపాసిబుల్ కాదు. మైండ్లో పెట్టుకొని విజువలైజ్ చేసి మనం చెయ్యొచ్చు. కానీ ఎగ్జామ్ ప్రెషర్లో ఏమవుతుందంటే ఇన్ని ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవడం అనేది కష్టం అవుద్ది. ఎందుకు అంత కష్టపడాలి? సింపుల్గా సెకండ్ పాసిబిలిటీ తీసుకొని ఎక్కడొస్తే అక్కడ దాన్ని రూల్ అవుట్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇది క్లోజ్ అయిపోయింది మనకి. ఇంకా లాస్ట్కి ఒకటే మిగిలింది, వీడి డైరెక్షన్ ఒకటి మనకు రావాలి. దానికి కూడా ఇచ్చాడు చూడండి, ఎఫ్ ఫేసెస్ సేమ్ డైరెక్షన్ యాజ్ ఐ అన్నాడు. ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా ఇచ్చాడు. ఎఫ్ ఫేసెస్ సేమ్ డైరెక్షన్ యాజ్ ఐ. ఐ ఏ సైడ్ చూస్తున్నాడో ఎఫ్ కూడా అదే సైడ్ చూస్తున్నాడు అన్నాడు. సో ఐ ఎటు చూస్తున్నాడు? ఇప్పుడు సౌత్కి చూస్తున్నాడు. సో ఎఫ్ ఆల్సో మస్ట్ ఫేస్ సౌత్. ఇది క్వశ్చన్. మీరు ఇలా చేసి చూడండి, అసలు ఏ సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్ అయినా సింపుల్గా చేయొచ్చు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మళ్ళీ మన గురించి మనం చెప్పుకోవడం దట్ వోంట్ లుక్ నైస్. బట్ స్టిల్ ఏంటంటే కొన్ని వందల క్వశ్చన్స్ సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్ క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేశాను. ఎందుకు ఇది చెప్తున్నానంటే స్టూడెంట్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో నాకు ఐడియా ఉంది. అయితే ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో, బేసిక్స్ కరెక్ట్గా ఉండి కాన్ఫిడెంట్గా మీరు ప్రాక్టీస్ చేస్తే ఏ క్వశ్చన్ అయినా చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్. అండ్ ఇంకొకటి నా రిక్వెస్ట్ ఏంటంటే, మన ఇంగ్లీష్ ఛానల్కి సబ్స్క్రైబర్స్ బాగానే ఉన్నారు, ఒక 69,000 మంది ఎంతోమంది ఉన్నారు, 69,000 ఉన్నారు. తెలుగుకు ఓన్లీ 2,400 ఎంతో ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ వీడియోని బాగా వైరల్ చేయండి. దీనివల్ల అందరికీ బెనిఫిటే. ఎలా అంటే నాకు మోటివేషన్ ఉంటుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్న కొద్దీ చాలామందిని మనం రీచ్ అవ్వచ్చు. ఇంకొకటి, ఎవరైతే మీ సర్కిల్స్లో ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా కొన్ని క్లూస్ అనేవి తెలుస్తాయి. ఎందుకంటే నవడేస్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయంటే, పర్టికులర్గా సెంట్రల్ గవర్నమెంట్కి ప్రిపేర్ అయ్యేవి, ఈవెన్ స్టేట్కి కూడా క్వశ్చన్ డిఫికల్టీ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది, చిన్న చిన్న ఎగ్జామ్స్కి కూడా. దీనివల్ల ఏమవుతుంది, మీరు కరెక్ట్గా గైడెన్స్ తీసుకుంటేనే సక్సెస్ వస్తుందయ్యా. లేదంటే ఇవన్నీ మీరు ఓన్గా నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు, కోచింగ్ లేకున్నా చేసుకోవచ్చు, కానీ చాలా టైం పడుతుంది. ఎందుకు అంత టైం వేస్ట్ చేసుకోవాలి? ఇప్పుడు మన దగ్గర కోర్సెస్ ఉన్నాయి అనుకోండి, నేను రీజనబుల్గా ఛార్జ్ చేశాను. ఎందుకంటే ఈ 25 yearsలో ఐ టాట్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్, ఎంతోమందికి నేను టీచ్ చేశాను. తర్వాత ఇప్పుడు ఇక ఈ స్టేజ్లో ఏంటంటే కమర్షియల్గా కాకుండా మినిమం ప్రాఫిట్తోని, నేను ఓపెన్గా చెప్తున్నాను చూడండి, మినిమం ప్రాఫిట్ ఉండే విధంగా ఇన్స్టిట్యూట్ కూడా రన్ అవ్వాలి కదా. సో మినిమం ప్రాఫిట్తోని మ్యాక్సిమం స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యే విధంగా మన వీడియోస్ ఉంటాయన్నమాట. అందుకే ప్రైస్ కూడా నేను ఇక మినిమం పాసిబుల్ రాక్ బాటమ్ ప్రైస్ పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు కింద నేను ఇస్తాను మన కోర్స్. ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది. మీ ఇష్టం ఉన్న ఎగ్జామ్ మీరు చూస్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్.